మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తొలిసారిగా మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా డ్రాగన్. వాస్తవానికి వీరిద్దరూ కూడా తొలిసారిగా జతకడుతూ ఉండటంతో పాటు ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండటంతో దీనిపై ఆకాశమే హద్దుగా దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్లో కూడా అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉండటంతో పాటు సలార్, కేజీఎఫ్ సినిమాలను మించేలా యాక్షన్ సన్నివేశాలు, మాస్ సీన్స్తో పాటు ఎలివేషన్ సీన్స్ను కూడా అత్యద్భుతంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రాసుకుంటున్నట్టు చెప్తోంది టీం. ఇక ఈ సినిమాకి అదే టీంని ఆయన కొనసాగించారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి భువన గౌడ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో అయితే ఈ సినిమాని నిర్మిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి అటు ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కూడా రాజీ పడటం లేదట. ఇప్పటికే 30-40% వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ కాంబో ప్రాజెక్ట్ అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ షూట్ అయితే వేగవంతంగా చేస్తున్నారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా అదిరిపోతాయట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుందని చెప్తున్నారు. రుక్మిణి వసంత్ పాత్ర ఈ సినిమాలో కీలకమని పలువురు తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 25న 2026లో ప్రేక్షకాభిమానుల ముందుకు తీసుకురావాల్సిన ఈ సినిమా మరి కొన్నాళ్ళు ఆలస్యంగా రానుందని, టెక్నికల్ అంశాల విషయమై కొంత శ్రద్ధ వహిస్తున్న టీం దీనిని వచ్చే ఏడాది దసరా బరిలో నిలిపేందుకు గట్టిగా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా అయితే దేశవ్యాప్తంగా అంతకుమించి గ్లోబల్ రేంజ్లో అందరిలో సంచలనాలు రేకెత్తిస్తున్నటువంటి ఈ క్రేజీ ఎన్టీఆర్ నీళ్ళ డ్రాగన్ మూవీ రిలీజ్ అనంతరం అత్యద్భుత విజయం అందుకొని నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు అందించడంతో పాటు హీరో గారి ఫ్యాన్స్ని అలరించి ఇటు నిర్మాతలు అటు అందరినీ కూడా ఆకట్టుకుని భారీ విజయం అందుకోవాలని కోరుకుందాం.